గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం బిట్కాయిన్ మైనింగ్ కోసం ఇప్పుడు 3 రకాల మైనింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తున్నామండి. ఒకటి ఇక్కడ ఉండేటటువంటి బిట్కాయిన్ క్లౌడ్ మైనర్ అనేటటువంటి అప్లికేషను, దాని తర్వాత బిట్కాయిన్ మైనింగ్ అనేసి ఇంకొక అప్లికేషను, దాంతోపాటు బిట్ టైకూన్ అనేటటువంటి 3 అప్లికేషన్. ఈ 3 ద్వారా మనం బిట్కాయిన్ మైనింగ్ అనేది చేస్తున్నాం. దాంతోపాటు ఇథీరియము, బిఎన్బి, బిట్కాయిన్ ఈ మూడింటిని కూడా వేరే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో 3 వెబ్సైట్స్ ద్వారా మనం మైనింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ అప్లికేషన్ ఏదైతే ఉందో బిట్కాయిన్ మైనింగ్ అనేసి, ఈ అప్లికేషన్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారంటే దీంట్లో అన్లిమిటెడ్ యాడ్స్ వస్తాయండి ఫ్రీగా. సో దీంట్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకు విత్డ్రాల్ అనేది తీసుకోవడానికి 20 శాట్స్ వస్తే సరిపోతుందండి. ఈ 20 శాట్స్ కంటే ఎక్కువ ఎవరికైతే పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను బిట్కాయిన్ మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక సింబల్ అయితే ఉంది, ఇక్కడ బిట్కాయిన్ సింబల్, అది టచ్ చేయండి. అది టచ్ చేస్తే మీకు ఇక్కడ ఫార్మాట్ అనేది వస్తుంది. సో ఈ ఫార్మాట్ అనేది మీరు టచ్ చేసి ఇక్కడ మీరు సతోషి 8 డెసిమల్స్ అని ఉంది కదా, దీన్ని మీరు టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు ఈ శాట్స్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే 0.00 సంథింగ్ ఉంటుంది, దానివల్ల కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ ఈ శాట్స్ అనేటటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే బిట్కాయిన్ లైట్నింగ్ అనేది ఏదైతే ఉందో దీని ద్వారా మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకు బిట్కాయిన్ లైట్నింగ్తో పాటు ఇక్కడ టచ్ చేస్తే అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. బైనాన్స్ స్మార్ట్ చైన్ అని, బిట్కాయిన్ బ్లాక్ చైన్ అని. సో సెకండ్ ఆప్షన్ టచ్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో సమ్ ఎర్రర్ అయితే ఉంది. ఇక్కడ నాకు టోటల్గా 47 అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఇంకా 2.3 కావాలనో లేకపోతే మినిమం అమౌంట్ 2.3 అంటున్నారు, కానీ ఇది కూడా విత్డ్రాల్కి చూపించట్లేదు. రెడ్ కలర్ సింబల్ పడుతుంది. బిట్కాయిన్ బ్లాక్ చైన్ కూడా రెడ్లో పడుతుంది, కానీ బిట్కాయిన్ లైట్నింగ్ ఏదైతే ఉందో ఇది మాత్రమే గ్రీన్లో వచ్చిందనమాట. సో ఈ బిట్కాయిన్ లైట్నింగ్ అనేది ఏదైతే ఉందో ఈ అడ్రస్ ద్వారా మనం విత్డ్రాల్ అనేది చేసుకోవాలంటే మీ దగ్గర స్పీడ్ వ్యాలెట్, ఇదివరకే నేను వీడియో చేశానండి, ఈ స్పీడ్ లైట్నింగ్ వ్యాలెట్ అనేటటువంటి ఒక వ్యాలెట్ అయితే మీకు కావాలి. సో ఒకవేళ మీ దగ్గర ఈ స్పీడ్ వ్యాలెట్ అనేది లేకపోతే మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అనేది ఇచ్చుంటాను. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే ఆ స్పీడ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని నేను ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద స్పీడ్ వ్యాలెట్ కూడా చూపిస్తున్నా. ఇక్కడ చూడండి స్పీడ్ వ్యాలెట్ అనేసి ఉంది. ఈ స్పీడ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తరువాత ఇక్కడ నేను ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ డామినేషన్ ఏదైతే ఉందో దీన్ని శాట్స్ అని సెట్ చేసుకుంటున్నానండి. సెట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఆల్రెడీ 1137 శాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇప్పుడు నేను శాట్స్ని ఇక్కడికి డిపాజిట్ చేసుకోవాలంటే బిట్కాయిన్ మైనింగ్ అప్లికేషన్ నుంచి విత్డ్రా చేసుకుంటే ఇక్కడికి వస్తాయి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి. సో ఇక్కడ కాపీ చేయండి. ఇన్వాయిస్కి ఎదురుగా మీకు అడ్రస్ ఉంది చూడండి, దీన్ని కాపీ చేయాలి. సో మీరు ఉంచాల్సింది ఈ లైట్నింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ఎదురుగా ఉంచాలండి, ఈ బిట్కాయిన్ అనే దాని మీద కాదు. సో ఇది కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి వస్తున్నానండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ లైట్నింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 47.80 ఇక్కడ
చూపిస్తుంది అనమాట. సో చూపించిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ష్యూర్ అని అడిగింది. ఈ కింద ఎస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత విత్ డ్రాయింగ్ అని అయితే పడింది అనమాట. సో ఆటోమేటిక్గా చూడండి విత్డ్రాల్ అయిపోయింది. ఇక్కడ కూడా స్పీడ్ వ్యాలెట్ నుంచి మెసేజ్ వచ్చింది చూడండి పైన, యూ జస్ట్ రిసీవ్డ్ 4742 అని వచ్చింది. ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నానండి స్పీడ్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నాది 1137 ఉన్నది కదా, అది ఇక్కడే మీకు బ్యాలెన్స్ అయితే పెరగడం జరిగింది అనమాట. అంటే బిట్ కాయిన్ ఎర్నింగ్ ద్వారా వచ్చినటువంటి శాట్స్ అయితే ఉన్నాయో అవి ఇక్కడికి వచ్చాయన్నమాట. సో ఇక్కడ హిస్టరీ ఆప్షన్ ఉంది చూడండి, హిస్టరీ ఆప్షన్ మీద కూడా నేను క్లిక్ చేశాను. 42 శాట్స్ అయితే ఉన్నాయో వాటిని నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనం మైనింగ్ చేస్తున్నటువంటి బిట్ కాయిన్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో వాటిలలో సెకండ్ అప్లికేషన్ గురించి. సో ఈ అమౌంట్ గురించి అయితే మీరు ఎంత అమౌంట్ వచ్చింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించే పని అయితే మైనింగ్ అనేది చేయడం వేస్ట్ అండి. జరుగుతున్నది ఏంటి అంటే మీకు అన్లిమిటెడ్గా మీకు యాడ్స్ అనేవి వస్తాయండి. సో ఇక్కడ చూడండి మీరు మైనింగ్ స్పీడ్ అనేది పెంచుకోవాలంటే ఇక్కడ 24 అవర్స్ యాడ్ ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని ఎంత ఎక్కువగా మీరు చూస్తే అంత ఎక్కువగా మీకు యాడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. యాడ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి, ఎన్ని ఎక్కువ యాడ్స్ చూస్తే అన్ని ఎక్కువ వస్తాయి. దాంతోపాటు మీకు వచ్చేటటువంటి ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసిన యాడ్స్ని బట్టి మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుందన్నమాట. సో విత్డ్రాల్ అనేది వితిన్ సెకండ్స్లో అయింది. అప్లికేషన్ అయితే జెన్యూన్గా ఉంది, కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇచ్చేటటువంటి స్పీడ్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువగా ఉందన్నమాట. అది కాకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి చూడండి, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే అమౌంట్ పే చేసి పాపులర్ కాంట్రాక్ట్స్ అని ఈ విధంగా చూడండి ఉన్నాయి. సో వీటిని బై చేసి చేయొచ్చునా అంటే చెప్పలేమండి. బై చేసిన తర్వాత మీరు పెట్టిన అమౌంట్ అనేది మీకు తిరిగి 1 మంత్ లోపు తిరిగి వచ్చేస్తే ఇబ్బంది లేదు. మీరు పెట్టిన దానికంటే అంటే మీరు 499 రూపాయలు ఇక్కడ చూడండి కింద 499 రూపాయలు మీరు అమౌంట్ పెట్టి మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే దాని ద్వారా మీకు వచ్చే అమౌంట్ అనేది అట్లీస్ట్ 3 టైమ్స్ అన్నా ఎక్కువ ఉండాలి. అంటే 500 మీరు పెట్టినప్పుడు మీకు వచ్చే అమౌంట్ అనేది అట్లీస్ట్ 1500 రూపాయల వర్త్ ఉండేటటువంటి అమౌంట్ అనేది మీకు వచ్చేలా ఉంటే అప్పుడైతే మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో విత్డ్రాల్ అయితే జెన్యూన్గా అవుతుంది. సో మీరు ప్యాకేజ్ బై చేసి చేస్తారా అనేది మీ ఓన్ థింగ్ అండి. ఎందుకంటే ఈ ప్యాకేజ్ యొక్క వ్యాలిడిటీ కేవలం 1 మంత్ మాత్రమే ఉంటుంది. అంత అమౌంట్ ఖచ్చితంగా వస్తుందంటే ఇంకా నేనైతే ట్రయల్ వేయలేదు, కానీ విత్డ్రాల్ అయితే జెన్యూన్గా వస్తుంది. చూడండి ఇప్పుడు మీరు చూశారు కదా, విత్డ్రాల్ అయితే జెన్యూన్గా వచ్చింది. సో మాకు టైం ఉంది, మేము ఎంతైనా టైం పెట్టి ఎన్ని వీడియోస్ అయినా చూసుకొని ఎర్న్ చేస్తామని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే 24 అవర్స్ వాచ్ యాడ్ అని ఉంది చూడండి, ఈ యాడ్స్ ఎన్ని అయితే ఉన్నాయో మీకు ఓపిక ఉన్నన్ని యాడ్స్ చూసుకొని మీరు మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకొని విత్డ్రాల్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ అయితే జెన్యూన్గా వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దీని మైనింగ్ అనేది నేను ఏప్రిల్ 4వ తేదీ స్టార్ట్ చేశానండి. సో ఎక్కువ యాడ్స్ కూడా నేను చూడలేదు. ఇక్కడ చూడండి మీకు టైమింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఏప్రిల్ 4వ తేదీ ఫస్ట్ టైము నేను గ్రూప్లో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఎక్కువగా నేనైతే యాడ్స్ అయితే ఎక్కువ చూడలేదండి, ఎందుకంటే టైం లేక నేను ఎక్కువ యాడ్స్ అయితే చూడలేదు. ఒక 2-3 డేస్ అయితే 50 యాడ్స్ అయితే చూశాను, కానీ మిగతా రోజులైతే నేను ఎక్కువ యాడ్స్ అయితే చూడలేదు. సో అంటే నేను పెట్టిన ఎఫర్ట్ అయితే ఎక్కువ ఏం లేదండి, చాలా సింపుల్గా మైనింగ్ అయితే ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి వచ్చేసి ఈ ఫ్రీ కాంట్రాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి 8 అవర్స్ యాక్టివ్ అని చూడండి, దీన్ని అయితే నేను క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. కేవలం 2 రోజులు మాత్రమే ఎక్కువ యాడ్స్ అయితే చూశాను, అయినా కానీ నాకు 47 శాట్స్ అయితే ఎర్న్ చేయడం అయితే జరిగిందనమాట. అదే ఎక్కువ ఫ్రీ టైం ఉన్న వాళ్ళు ఎక్కువ యాడ్స్ చూసి ఎక్కువ శాట్స్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా విత్డ్రాల్ అయితే జెన్యూన్గా అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే మంత్లీ మీరు ప్యాకేజ్ అనేది తీసుకొని మైనింగ్ చేసే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేస్తారా లేదా అనేది మీ ఓన్ ఒపీనియన్కి అయితే
నేను వదిలేస్తున్నాను. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.